మిత్రులారా, ఎవరెవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో దయచేసి మీరు మీ ప్రశ్నలు అడగండి. తర్వాత మీ యొక్క అనుభవాలు పంచుకోండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రశ్నలు, పరిప్రశ్నలు, సమాధానాలు తెలుసుకోవడం అనేది అద్భుతమైన విషయం. మనం దాని ద్వారా మన యొక్క ప్రయాణం ఎంతో స్మూత్గా, ఎంతో వేగంగా అనుకున్నటువంటి దిశలో ప్రయాణం అనేది సాగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం ఏ చిన్న విషయం వలన కూడా మనం ఆగిపోయే అవకాశం ఉండకూడదు. ధ్యానం కానీ, ఆధ్యాత్మిక ప్రయాణం కానీ ఆగాల్సిన అవసరం లేదు. సో అంత అద్భుతమైనటువంటి ఈ మార్గానికి మనం ప్రతిరోజు కూడా ఏదో ఏ ఏ విధంగా అయినా కానీ ఎలాంటి సమస్యలున్నా చిన్నవైనా పెద్దవైనా మనం షేర్ చేసుకుంటూ క్లాస్లో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉండాలి. రైట్. ఎస్, విజయ్ శర్మ మేడం. మీరు అడ్మిట్ చేసుకోండి. యూఆర్ నాట్ ఏబుల్ టు అన్మ్యూట్. ఓకే. ఎస్. రైట్. సో దుర్గా వరలక్ష్మి మేడం మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే. ఆ, చేస్తున్నాను సార్ మెడిటేషన్, కానీ మ్మ్. అంతకంటే ముందుకైతే వెళ్ళట్లేదు. తలంతా బరువైపోయి అయిపోతుంది అంతే. మ్మ్. ఆ, అంటే ఆ, ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి అని ట్రై చేస్తుంటే ఇదంతా బరువైపోయి మెడ మ్మ్. ఇదంతా వచ్చి మ్మ్. ఏమీ సో లేదు సార్. అయితే ఆలోచన అదే దానికి వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి అలాంటిది కూడా ఏ ఆలోచన పెట్టుకోకూడదు. ఉమ్, ధ్యానం చేయడము అంటే ఏంటంటే మీ యొక్క ధ్యానం చేయడము అంటేనే ఎలాంటిదంటే ఇది మన యొక్క ఈ యొక్క సృష్టిలో అంత అద్భుతమైన విషయం ఏంటంటే మనతో మనం మనతో మనం ఏకమవడం. అంటే ఈ ధ్యానం ఎంతసేపు చేస్తామో అంతసేపు కూడా చెప్పాలంటే మన యొక్క అంతరంతో అంటే మన లోపల ఉన్నటువంటి ఆ అంటే మన లోపల ఉన్న ఆత్మనే మనమే ఆత్మ కాబట్టి సో మనతో మనం గడపడం జరుగుతుంది. మనతో మనము ఆ యొక్క సమయాన్ని వెచ్చించడం కానీ సమయాన్ని గడపడం జరుగుతుంది కాబట్టి అంత అద్భుతమైన విషయానికి మనం ఎప్పుడు కూడా ఏ ఎలాంటి సంకల్పం కూడా పెట్టుకోకుండా కూడా కూర్చోవాలి. అంటే ఆగిపోవాలి, ఇది చేయాలి, అది చేయాలని కాకుండా నేను నా శ్వాసతో అంటే ఈ శ్వాస అనేది సహజమైనది. ఇది ఫ్రెష్గా అప్పుడే వస్తుంటది. అదేదో నిన్నటిదో మొన్నటిదో లేకపోతే రేపటిదో కాదు, అది ఇప్పటిది. కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి అంత ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే చాలు అని పెట్టుకోవాలి. అంతే టార్గెట్. ఇంకేం వేరేదంతా ఇది ఆగిపోవాలి, అది పెరగాలి, ఇది రాకూడదు, ఇవన్నీ అవసరమే లేదు. ధ్యానంలో అవసరమే లేదు. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకు అందరికి కూడా ఏమైతే ఇప్పుడు మనం ఏమైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడెడ్ అండ్ ఫిక్స్డ్. అర్థం కదా? సో అంటే ప్రతి ఒక్కటి మనం ఇలా క్లాస్లో కూర్చోవాలి, వినాలి అనేది కూడా ఫిక్స్డ్. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ అడగండి. ఎందుకు ఏమని నేను చెప్తాను. ఓకే. ఇలా దీంట్లో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. మీరు ఇక్కడ వచ్చి క్లాస్లో కూర్చున్నారు అంటే ఇక్కడ ఏదో ఊరికే వచ్చి కూర్చోవడం జరగదు. దీనికి ఖచ్చితంగా ఈ టైము ఈ సెకండ్ కూడా ఫిక్స్డ్ ఆల్రెడీ. దీన్ని మార్చేటువంటి అవకాశం ఎవరికీ లేదు. అయితే ఉండేదంతా ఏంటంటే ఈ మూమెంట్లో మీరు ఏం చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క విఘ్నత, మీ యొక్క బుద్ధి కుశలత, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తారనేది. ఇప్పుడు ఒక సినిమాలో జనరల్గా ఏం చేస్తారంటే డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒక రోల్ ఇస్తాడు ఒక యాక్టర్కి. నువ్వు యాక్ట్ చేయనైనా ఇస్తాడు. యాక్షన్లో పోయాక వాడు ఏం చేస్తాడు, సరే చేయలేదు అనుకో, కట్ కట్ అంటాడు. అంటే ఎలా అయిపోద్ది మన లైఫ్ కూడా అంతే. ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాం. ఒక తల్లిగో తండ్రిగో ఒక డాక్టరో ఒక ఇంజనీర్గానో ఏదో విధంగా ఏదో వృత్తిలోకి వెళ్తాం. సో దాంట్లో కొన్ని సంవత్సరాలుగా 30 40 సంవత్సరాల ఆ వృత్తిలో ఉంటాం. ఆ తర్వాత మనకు వృద్ధాప్యం వస్తుంది. మళ్ళీ తర్వాత వృద్ధాప్యం తర్వాత శరీరం అనుకూలించదు కాబట్టి ఈ యొక్క శరీరాన్ని మార్చుకోవడానికి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. అయితే ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో మీరు చేస్తున్న అన్ని వ్యవహారాలు కానీ మీరు అంటే మీ యొక్క జీవితాన్ని నడుపుకుంటున్నారు కదా, ఆ మధ్యలో మీరు చేసేటువంటి యాక్షన్స్ ఉన్నాయి చూడండి, అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ధర్మయుతంగా ధర్మయుతంగా ఇంకా చెప్పాలంటే బుద్ధితో మనం పనిచేస్తున్నామా లేదా, ధర్మంగా పనిచేస్తున్నామా లేదా, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఒకటి ఏంటంటే ఇంకోటి
మనం ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉన్నామా లేదా? ఏయ్, ఆనందంగా ఉన్నామా లేదా ఒకటి చూసుకోవాలి. ఆనందంగా ఉన్నామా లేదా, ధర్మంతో పని చేస్తున్నామా లేదా, రెండవది బుద్ధితో మెలుగుతున్నామా లేదా. ఈ మూడు విషయాలు మనం గమనించుకోవాలి ఇప్పుడు కూడా. సో ఈ మూడు విషయాలు గమనించుకుంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఏం వచ్చినా ఏం పోయినా ఏం రాకున్నా ఏమున్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆనందంగా ఉండగలుగుతున్నాము. మన ఆనందాన్ని చెరపడం అనేది సాధ్యం కాలేదు. మనం ఎప్పుడు నిత్యంగా ఆనందం ఉండగలుగుతున్నాం ప్రతి సెకండ్. అంటే నిన్న మొన్న క్లాస్లో కూడా చెప్తూ వచ్చాను. ఎవరైతే ఆ కరెంట్ అంటే ఆ క్షణంలో ఎవరైతే జీవించేది నేర్చుకుంటారో ఆ క్షణంలో జీవించేది నేర్చుకోవాలి. ఓకే. ఆ క్షణంలో జీవించేది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు అద్భుతంగా ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అదేం చెప్తామంటే మనం లివింగ్ ఇన్ ద కరెంట్ మూమెంట్. రైట్. అంటే కరెంట్ మూమెంట్ లివింగ్ ఇన్ ద కరెంట్ మూమెంట్. ఆ క్షణంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే పోతే పాస్ట్కి పోతాం, లేదంటే ఫ్యూచర్కి పోతాం. పాస్ట్కి పోతే ఏవో చేసినటువంటి అన్ని తప్పులు అన్ని గుర్తుకొచ్చి బాధలు ఎక్కువ అవుతాయి. ఫ్యూచర్కి పోదామంటే భయం అవుతుంటుంది. ఆడ అవుతుందా ఇది కాదా, ఏమవుతుందో ఎట్లయితుందో, ఆ? సో ఏం జరగబోతుందో అనే ఒక భయం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి రెండింటినీ పక్కన పెట్టి వర్తమానమే బహుమానం అనుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు రియల్ మాస్టర్. దీనికి మించిన మాస్టర్ ఇంకేం లేదు. మీరు ఎన్ని భగవద్గీతలు చదవండి, ఇంకా మీరు ఎన్ని గ్రంథాలు చదవండి పర్వాలేదు. కానీ వర్తమానంలో ఎవరు ఆనందంగా ఉండగలుగుతారో వాళ్ళ ఆనందాన్ని చెడిపేదానికి ఏ పరిస్థితి, ఏ వ్యక్తికి దేనికి సాధ్యం కాదో వాళ్ళు రియల్ మాస్టర్. దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా చెప్పండి. కదా. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం మనం చేయవలసింది అదే, ఉండవలసిన విధానం అదే. కానీ మనం ఉండలేకున్నాం, అలా చేయలేకున్నాం. దీనికి ఏం కావాలి? కొద్దిగా సాధన కావాలి. దీన్ని ఏమంటామంటే మనము మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటాం. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే హెచ్చరికతో జీవనం. హెచ్చరికతో మనం జీవించాలి. ప్రతి సెకండ్ కూడా మనం ఇప్పుడు ఉన్నామా, ఇక్కడ ఉన్నామా, ఈ సెకండ్లో ఇక్కడ ఉన్నామా, ఈ క్షణంలో ఇక్కడ ఉన్నామా, ఎక్కడో ఉన్నామా. ఇక్కడ వింటున్నాం కానీ మన మైండ్ ఎక్కడో పనిచేస్తుంటుంది. ఇక్కడ విన్నట్టే ఉంటుంది. మన యొక్క దేహము, కళ్ళు అన్ని చూస్తున్నట్టే ఉంటాయి. కానీ ఇక్కడ వేరేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ వేరేది నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా అవుతుంది? ఈ క్షణంలో మీరు ఎలా జీవిస్తున్నారు? ఈ క్షణంలో మీరు జీవించట్లేదు కాబట్టి మీకు ఆనందం రాదుగాక రాదు. ఎవరైతే ఈ క్షణంలో బతికేది నేర్చుకుంటారో, జీవించేది నేర్చుకుంటారో, డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ మాస్టర్. నో డౌట్. ఈ శక్తి కూడా కొరత ఉండదు. అలా జీవించడం నేర్చుకుంటే మీరు కావాలని ట్రై చేయండి. ఈ రోజు నుంచి రేపు నుంచే ట్రై చేయండి. తింటున్నామా, తినేదాని మీదనే దృష్టి. మాట్లాడుతున్నామా, మాట్లాడేదాని పని పెదవులు మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాము, లో ఏం ఏం బయటకు వస్తున్నాయి, ఎలా బయటకు వస్తున్నాయి మన యొక్క పదాలు. సో కరెక్ట్ వస్తున్నాయా లేదా, మనల్ని మనమే చెక్ చేసుకుంటూ పూర్తి దాని మీద ఫోకస్ అవ్వాలి. తింటున్నామంటే ఈ యొక్క చేతులతో ఎలా కలుపుతున్నాం, ఏం ఏం తింటున్నాం, ముందర ఏముంది ప్లేట్లో, దాన్ని ఎలా మనం నోట్లో పెట్టుకుంటున్నాం, ఎలా దాన్ని నములుతున్నాం, ఎలా దాన్ని లోపలికి పంపిస్తున్నాం. ఇది ఈ విధంగా ఉండాలి. ఇది జీవితం అంటే. ఇది మైండ్ఫుల్నెస్ లివింగ్ అంటాం దాన్ని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మీరు చేసే ప్రతి ఒక్కటి, తినడం కావచ్చు, ఆ, సో మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు, రైట్, వాకింగ్ అంటే నడచడం కావచ్చు, అన్నీ కూడా మెడిటేషనే, అన్నీ కూడా ధ్యానమే. ఇలాంటి జీవితం కావాలి ప్రతి ఒక్కరికి. మెడిటేషన్ అంటే గంటలు గంటలు కూర్చోవడము అనేది ఎందుకు నేర్పిస్తామంటే మైండ్లో చెత్త అంతా పేరుకుంటుంది కాబట్టి అది మిమ్మల్ని ఇలా అలౌ చేయదు కూర్చోవడానికి. ఇలా ఈ విధంగా అంటే మీరు ప్రతి క్షణం నివసించడానికి అది అలౌ చేయదు. కాబట్టి కొన్ని రోజులు, కొన్ని నెలలు కావచ్చు, మన లోపల ఉన్న చెత్త అంతా, పేరుకున్న చెత్తనంతా క్లీన్ చేయడానికి మెడిటేషన్ చేయించేది. గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేయమని చెప్పేది. అదంతా చెత్త అంతా బయటికి పోయాక అక్కర్లా, ఎక్కడుంటే అక్కడ అదే మెడిటేషన్. చూడడం మెడిటేషనే, వినడం మెడిటేషనే, తర్వాత నడచడం మెడిటేషనే, రైట్, తినడం మెడిటేషనే, వండడం మెడిటేషనే. ఇంకేం కావాలి? ది ఓల్ లైఫ్, ద ఓల్ లివింగ్ బికమ్స్ ఎ మెడిటేషన్. మెడిటేషన్ అండ్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఎనీమోర్. ఆ స్థితికి ఎవరైతే వస్తారో, ఆ స్థిత ప్రజ్ఞత ఎవరు సాధిస్తారో వాళ్ళకి ధ్యానం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితికి రావాలంటే మొదటి రోజులు ఏం చేయాలి? మన లోపల పేరుకున్న చెత్త అంతా తొలగించుకోవాలి.
లేకపోతే అవి ఏం చేస్తాయి? మిమ్మల్ని ఈ మూమెంట్లో నిలబెట్టవు. మీరు అనుకుంటే అనుకున్నంత మాత్రాన అవ్వదు. ఊరికే నేను ఈ మూమెంట్లో ఇక్కడే ఉండాలి, నేను ఈ మూమెంట్లో ఈ క్షణంలో ఇక్కడే బతకాలి, ఇక్కడే జీవించాలి, ఈ క్షణంలో నేను జీవిస్తాను అనుకుంటే కూడా, గట్టిగా పట్టుకుంటే కూడా ఉండదు. మైండ్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ అంటే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీలో ఆ కల్మషాలు ఉన్నాయి, ఇంకా తొలగిపోలేదు. అది పాస్ట్ నుంచి వచ్చినట్టు కావచ్చు, ఈ లైఫ్లో చేసినట్టు కావచ్చు. అవన్నీ చాలా కల్మషాలు లోపల పేర్కొన్నాయి. ఆ మలినం అంతా పేర్కొంది. దాన్ని ఫస్ట్ తొలగించడం నేర్చుకోవాలి. దాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో అప్పటితో మీరు మీ ధ్యానాన్ని ఆపొచ్చు. మీరు ధ్యానం చేయకపోయినా కానీ మీకు అన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. రైట్. ఎస్. లక్ష్మి మేడం మాట్లాడండి. రైట్. నెక్స్ట్ వీరేంద్ర దుడ్డుపాడి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. అదే మెడిటేషన్ చేస్తుంటే సార్ ఇలాగే ఒక సైడ్ అంతా లాగుతుంది సార్ నాకు. ఉమ్, ఉమ్, అంటే కాళ్ళన్నీ నొప్పి వచ్చేసి బాడీ అయితే పెయిన్ వచ్చేస్తుంది సార్. అది అంటే ఉమ్, నాకు లంబార్ స్పైన్ లోనే కొంచెం ఫ్రాక్చర్ ఉన్నది అన్నారు సార్ డాక్టర్స్. ఉమ్, అంటే ఒకసారి బైక్ మీద పడిపోయాను సార్ నేను ఒక ఉమ్, 6 months బ్యాక్. ఉమ్. అంటే మెడిటేషన్ లోకి వచ్చాక మాత్రం చాలా ఫ్రీ అయింది సార్ నాకు బ్యాక్ కూడా. ఎస్. అంటే లైట్ గా కొంచెం పెయిన్ వస్తుంది కానీ సార్ హెడ్ అంతా పక్క లాగుతుంది సార్, ఒక సైడ్ లాగుతుంది సార్ అది. కొద్దిగా కొద్దిగా ఓపిక పట్టుకోవాలి. అది అంటే క్లీన్సింగ్ అవి అవుతుంది, కంపల్సరీ అవుతుంది. అది శుద్ధి అవుతా వస్తుంది. ఆ శుద్ధి అయ్యే టైంలో కొద్దిగా ఓపికగా భరిస్తే చాలు. ఓకే సార్. దాన్ని మీరు ఇంకో విధంగా తీసుకునే అవసరమే లేదు. అది మీరు జరుగుతున్నటువంటి మంచి ఎక్స్పీరియన్సే. సో మనం చెప్పుకున్నట్టుగా ఎన్నో క్లాసులో చెప్పుకుంటూ వచ్చాము. కాస్మిక్ ఎనర్జీ మన యొక్క విశ్వశక్తి లోపలికి వచ్చి మీకు ఎక్కడ నొప్పి వస్తుందో, అంటే అర్థం ఏంటంటే ఆ నాడుల్లో ఖచ్చితంగా బ్లాక్స్ ఉంటాయి, ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి అక్కడ. ఆల్రెడీ ఎనర్జీ బ్లాక్స్ క్రియేట్ అయిపోయింటాయి. సో వాటిని తొలగించే పని విశ్వశక్తి చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి వస్తుందా లేదా? వస్తుంది సార్. ఆ, నొప్పి రాకుండా ఆపరేషన్ చేయలేము. కాకపోతే అనస్థి చేస్తే ఆ నొప్పి ప్రస్తుతానికి కనపడదు. దాని తర్వాత మళ్ళీ ఎక్కువనే కనిపిస్తుంది. అప్పటికంటే ఎక్కువ నొప్పి అనుభవించాల్సి వస్తుంది ఆపరేషన్ తర్వాత అయినా కానీ. కాబట్టి సో ఆపరేషన్ తర్వాత లేదా ఆపరేషన్ టైంలో కూడా ఖచ్చితంగా నొప్పి అనేది ఉంటుంది. నొప్పి లేకుండా ఏ రిజల్ట్ రాదు. దిస్ నో పెయిన్, దిస్ నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ నో గెయిన్ మనకు తెలిసిందే కదా. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పెయిన్ ఉన్నా కానీ కొంత భరించడం నేర్చుకోండి. ఏం కాదు. అలాగే కొద్దిగా భరించి అలానే కూర్చుంటే కొద్దిసేపట్లో రిలీఫ్ అయిపోతుంది మళ్ళీ. ఓకే సార్. అంటే విశ్వము మిమ్మల్ని క్లీన్ చేయాలని చూస్తూ ఉంది. ఇప్పుడు చాలా మందికి, కొంతమందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లైఫ్లో. ఏంది ఇన్ని ప్రాబ్లమ్సా అని అన్నట్టు ఉంటాయి కదా. కారణం ఏంటంటే మిమ్మల్ని తొందరగా క్లియర్ చేసి మిమ్మల్ని అంటే ఎలివేట్ చేయాలని చూస్తా ఉంది. అంటే ఈ విశ్వం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక ప్రణాళిక ఇచ్చి ఉంటుంది. మీకు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మీ ముందు పెట్టింది అంటే అర్థం ఏంటంటే మీరు ఇన్ని రకాల యాక్షన్స్ చేయగలరు, మీతో చేపిస్తుంది అంతే. మీరంటూ అంటే మనం అనుకుంటాం కష్టాలంటే నేను అనుభవిస్తున్నాను. మీరు అనుభవించేది ఏం లేదు, విశ్వం అనుభవించేటట్టుగా చేస్తుంది అంతే. ఎందుకంటే మనము అనుభవిస్తున్నాము అనుకోవడంలోనే మూర్ఖత్వం. అదే మన యొక్క ఇగ్నోరెన్స్ అంటాం, అజ్ఞానం అంటాం. మనం ఏంది అనుభవించేది ఇక్కడ? మనం ఎవరు? మనం ఆత్మ పదార్థం. మనం ఇప్పుడు ఉంటాము, రేపు వెళ్ళిపోతాం కదా. ఈ దేహం ఉన్నంత వరకు నీకు ఇచ్చినటువంటి కొన్ని కర్మలు కావచ్చు, కొన్ని కష్టాలు కావచ్చు, హాయిగా అనుభవించడమే. కష్టమైన కానీ దాన్ని నవ్వుతూ అనుభవించడమే. రోగం వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, నవ్వుతూ అనుభవించడమే. ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఈ ఈ అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే అలా అనుభవించడం నేర్చుకుంటారో మీకు తొందరగా విశ్వం ఏం చేస్తుందంటే ఎస్ ఇతను పాఠం నేర్చుకున్నాడు అని చెప్పేసి మీ నుంచి ఆ వ్యాధి బయటికి తీసేస్తుంది. మీరు అప్పటికి కుంగిపోతున్నారా, ఏడుస్తున్నారా, ఏదో నాకే వచ్చింది, నేనే అనుభవిస్తున్నాను, నేనే కష్టాన్ని అనుభవిస్తున్నాను, మీరు ఎప్పుడైతే అనుకుంటారో యు ఆర్ నాట్ లర్న్ యువర్ లెసన్. మీ పాఠాలు మీరు నేర్చుకోలేదు ఇంకా. నేర్చుకోలేదు కాబట్టి నేర్పిస్తుంది. నేర్చుకుంటూనే ఉండాలి జీవితం అంతా. అదే మనం నేర్చుకున్నాము అనుకో,
ఓహో క్యాన్సరా, సర్లే రాని, ఓకే ఈ దేహమే కదా, ఇది పోతే ఇంకోటి వస్తుందిగా, మళ్ళీ పోతాను మళ్ళీ వస్తాను ఫ్రెష్గా మంచి. ఇప్పుడు షర్ట్ ఇది బాగా అంటే షర్ట్ మార్చిపోయింది, కొత్త షర్ట్ మంచిగా ఫ్రెష్గా కలర్ఫుల్ షర్టు, అదేదో చెప్తారు కదా, ఆ రంగుల రంగుల షర్ట్ వేసుకొని మళ్ళీ రావచ్చు. మనది పోయింది ఏముంది ఇక్కడ? ఎందుకంటే దేహాన్నే మనం వదిలిపెడుతున్నాం, ఈ దేహమే మంది కానప్పుడు మంది మంది అంటూ ఇంక వేరేది ఏముంది ఇక్కడ? ఏం లేదు కదా. కాబట్టి ఆ ఆ యొక్క తత్వాన్ని ఎవరైతే నేర్చుకుంటారో, ఆ తత్వంలో జీవిస్తారో, వాళ్ళకి కష్టాలు తొందరగా తొలగించబడును. లేదు, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, అన్నీ నాకే, ఎవరు సాయం చేయట్లేదు, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, చాలా కర్మలు నాకున్నాయి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో మీకు ఇంకా ఎక్కువ కర్మలు ఇస్తూనే ఉంటారు. ఓకే, రైట్. ఓకే సార్. నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకో. నమస్తే అండి. చెప్పమా. నేను రోజు మెడిటేషన్ లో కూర్చుంటున్నాను. ఉమ్. నాకు ఇక్కడ తల అంతా ఇట్లా భారంగా అనిపిస్తుంది ఫస్ట్. తర్వాత అంతా బాడీ అంతా లైట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు, మెడిటేషన్ ఓకే. మీరు మీ వాయిస్ కట్ అవుతుంది, కరెక్ట్గా కొద్దిగా నీట్గా మాట్లాడండి, దగ్గర పెట్టుకొని మైక్. ఉమ్. ఓకే సార్, బాగానే ఉంది, లైట్ అయిపోతుంది బాడీ అంతా. నేను ఒక 20 minutes కూర్చుంటే నాకు కాకుండా ఒక 40 minutes కూర్చోగలుగుతున్నా నేను. వెరీ గుడ్. 40 minutes కూడా కూర్చోగలుగుతున్నా. అంటే నేను ఇంతకు ముందు కూడా SSY లో కూడా మెడిటేషన్ క్లాస్ అటెండ్ అయ్యాను చాలా సంవత్సరాల క్రితం కూడా. ఇక అది మనతో పాటుగా ఆ మెడిటేషన్ అనేది ఉంది. ఆ శ్వాస మీద ధ్యాసతోనే అది కూడా చేసేవాళ్ళము, సిద్ధ సమాధి యోగా దాంట్లో. అప్పుడు ప్రాణాయామ అవన్నీ కూడా నేర్చుకున్నాను. ఇక అది ఫాలోయింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు 40 minutes మెడిటేషన్ ఈజీగా చేయగలుగుతాను. వెరీ గుడ్. 2 hours అంటే ఆ టైమింగ్ అనేది ఆ ఇప్పుడు ఈ టైం క్లాస్ వింటున్నాం కదా, చాలా 2 hours తీసుకుంటున్నాం కదా ఇప్పుడు. ఈ 2 hours లో చాలా నేర్చుకుంటున్నాము. మీరు చాలా బాగా మాకు అన్ని చాలా బాగా అందిస్తున్నారు. అంటే లైఫ్ టర్న్ అనేది మనము ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది, అంటే ఒక దగ్గరే బర్డెన్ అని ఫీల్ కాకుండా లైట్ గా వెళ్ళిపోవడానికి ఇది ఒక మంచి సమయం అనే భావిస్తున్నాను. ధన్యవాదాలు. సో మీరు ఎక్కడి నుంచి మా ఏ ప్రాంతం నుంచి? మంచిర్యాల అండి, మంచిర్యాల. మంచిర్యాల. ఓకే, తెలంగాణ. మందమరిలో మా వాళ్ళు పిరమిడ్, మంచిర్యాలలో ఉన్నాయి పిరమిడ్ హాల్స్ చాలానే 2-3 ఉన్నాయి. ప్లస్ మందమరిలో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా పిరమిడ్ కట్టారు వాళ్ళు కూడా. మంచిర్యాల లోకల్లో రోడ్ సైడ్ యాక్సిడెంట్ కాకుండా చాలా పిరమిడ్స్ చిన్న చిన్నవి అన్ని ప్రొవైడ్ చేశారు వాళ్ళే ఓన్ గా. మా వాళ్ళు వాటి గురించి నాకు ముందు నుండి ఐడియా ఉంది. ప్లస్ ధ్యానం వీటి మీద కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. వెరీ ఓకే నైస్, సార్. వెరీ నైస్. ఓకే సార్. రైట్. లక్ష్మి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మా. మీది అన్మ్యూట్ కాలేదు, మీరు ఆండ్రాయిడ్ చేశారు కానీ అన్మ్యూట్ కాలేదు. ఎస్. కొత్త వాళ్ళు ఎవరైతే అంటే ఇంతవరకు మాట్లాడలేదో వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే, రైట్. నాని బాబు మాట్లాడతారా? నాని బాబు అన్మ్యూట్ చేసుకోండి. లలిత మేడం, కొత్త వాళ్ళు ఇంకా ఎవరన్నా మాట్లాడించండి. ఇంకొక 5 నిమిషాల టైం ఉంది మనకి, ఇంకా సార్ జాయిన్ అవుతే క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్, వీడియోస్ ఆన్ చేసుకోలేదు వెనకల వాళ్ళంట. మనకు ఎంతసేపు రోజు కనిపించే ముందు వైపు వాళ్ళే కనిపిస్తారు సార్. కొత్త వాళ్ళు ఉన్నా కానీ వీడియోస్ ఆన్ చేసుకుంటే చక్కగా తెలుస్తుంది మనకు. అవును అవును. ఆ, ఎప్పుడు కనిపించే వాళ్ళు మాత్రమే ఫ్రంట్ శ్రీనివాసులు గెల్లి మాట్లాడండి దయచేసి. శ్రీనివాసులు. జై గురుజీ. ఎస్ మాట్లాడండి. ఆ, నేను ఈ మధ్యనే ఈ గ్రూప్ లో జాయిన్ చేయడం జరిగిందండి. ఉమ్. ఆ, వాస్తవంగా ఏంటంటే
వర్కింగ్ యాజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ ఇన్ అవర్ ప్రైవేట్ ఇండస్ట్రీ. ఉమ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఫేస్డ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఉమ్, అది కూడా మేము ఒక అడ్మినిస్ట్రేషన్ లో చేస్తున్నాం కాబట్టి లాట్ ఆఫ్ ప్రెజర్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఆ, ఇదే సరైన మార్గం అని నిర్ణయించుకొని దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ మధ్య మన పిరమిడ్ సంబంధించిన లోకల్ టీం ఏదైతే ఉందో ఉమ్. వాళ్ళు మా దగ్గర మా ఇండస్ట్రీలో ఒక క్యాంప్ చేయడం కూడా జరిగింది. వెరీ గుడ్. చెట్టినార్ సిమెంట్ అని చెప్పి మనకి ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర ఉంటుందండి, కొత్త ఆర్గనైజేషన్. వండర్ఫుల్. సో మా దగ్గర కూడా బ్రహ్మాండంగా వాళ్ళు క్యాంప్ చేయడం జరిగింది. మా మేనేజ్మెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో కూడా ముందుండి వాళ్ళు ఎస్. సహాయక సహకారాలు అందిస్తూ వాళ్ళ టీం మా దగ్గరకు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిల్డ్రన్ కానీ అలాగే అందరు ఎంప్లాయీస్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని నియర్ బై విలేజెస్ లో కూడా మేము ఈ ఈ వెజిటేరియన్ ఫుడ్ మీద దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది. ఓ వాస్తవం ప్రయోజనాలు అని. ఎస్. సో అందువల్ల ఈ గ్రూప్ లోకి నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలనుకొని ఇది రావడం జరిగింది. దానివల్ల కూడా ఏంటంటే ఒక ఐ థింక్ ఒక 4-5 రోజుల నుంచి నేను ఈ దీంట్లో యాడ్ అయ్యాను. ఆ, ఈ ఏదైతే ఈ ఫ్లూట్ ద్వారా వచ్చే ఈ మెడిటేషన్ మ్యూజిక్ ఉందో, సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది నేను చాలా రిలీఫ్ పొందాను, చాలా హాయిగా కూడా అనిపించి. ఇంతకుముందు అయితే కొంచెం స్లీప్ కూడా ప్రాబ్లం వచ్చేది, నాకు ఇట్స్ బెటర్. ఎస్. మీరు ధ్యానం ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు రోజుకి? సో మార్నింగ్ వచ్చేసి ఒక 30 minutes దాకా చేస్తున్నానండి. సో ఇప్పుడు నైట్ ఇప్పుడు మీరు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు నేను దాన్ని ఫాలో అవుతున్నాను. రైట్. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఉన్నప్పుడు నైట్ ఏంటంటే మీరు లైట్ ఫుడ్ తీసుకుంటే మీకు ఈ నిద్ర అనేది మీకు డిస్టర్బెన్స్ అంటే ఏ విధంగా కూడా దాన్ని మీకు డిస్టర్బెన్స్ కానియదు. ఈ క్లాస్ అయిపోయినా కూడా అవునండి. అక్కడి నుంచి ఇంకొక 1 hour కొనసాగించవచ్చు ధ్యానం. ఓకే ఓకే ఎందుకంటే 1 hour పర్ఫెక్ట్ గా ధ్యానం చేయగలిగితే అది 6 గంటల నిద్రతో సమానం. అదేనండి అదే. కాబట్టి ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత అలాగనే కూర్చొని ఇంకొక 1 hour ధ్యానం చేసి తర్వాత పడుకుంటే మీ మొత్తం ధ్యానం కంప్లీట్ అవుతుంది, సత్సంగం కంప్లీట్ అవుతుంది. ఆ రోజుకు వండర్ఫుల్ వండర్ఫుల్ డే, అద్భుతమైన రోజు అదే చూస్తుంది. అలా ఉంటుంది. ట్రై తప్పనిసరి చేయండి ఆ విధంగా. ఓకే. తప్పనిసరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గణపతి గారు, కృష్ణయ్య గారు ఉన్నారు సార్ ఇక్కడ. గణపతి ఎక్కడ? అడ్మిట్ చేస్తారా? కృష్ణయ్య గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఫాస్ట్ అడ్మిట్ చేసుకోవాలి మిత్రులారా. మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఇది ధ్యానం అయితే చేయలేకపోతుంటే ఏదో డిస్టర్బెన్స్ లాగా వస్తుంది సార్. ఇప్పుడు ధ్యానం పర్ఫెక్ట్ గా చేయలేకపోతుంది. ఇది గత మీ ఫస్ట్ డే నుంచి కూడా నేను ఈ కోర్సులో ఉన్నా కానీ అది మెడిటేషన్ ఎప్పుడైతే మ్యూజిక్ వస్తే మ్యూజిక్ ఉన్నప్పుడు చేయగలుగుతున్నాను. కనీసం కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెరీ గుడ్. అంటే మామూలు టైంలో చేద్దామని పోతే ఏదో డిస్టర్బెన్స్ అనమాట. అసలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నానా చేయట్లేదు, అసలు ఏమవుతుంది అర్థం అవుతలేదు. ఒకసారి 1 hour కూర్చుంటే మన చేతులు అలాగే బిగిసిపోయినట్టు అట్లాగే ఉండిపోతుంది బాడీ అంతా. ఎస్. సో తర్వాత చెప్పండి. ఇది 40 to 50 minutes కూర్చుంటున్నాను. ఆ 40 minutes ఫస్ట్ లో ఏదో ఆలోచనలు దాన్ని డైవర్ట్ చేసి మన శ్వాస ధ్యాస పెట్టి దాదాపు ఒక 50 minutes చేస్తాము. తర్వాత వచ్చేసరికి అది కాన్సన్ట్రేషన్ లో ఉండిపోయినా. మొన్న అయితే లాస్ట్ 1.5 hour ఉండిపోయినా అలాగే మన క్లాస్ అయిపోయినా అనుకుంటా. ఉన్న తర్వాత ఆటోమేటిక్ ఏమైందంటే చేతులు అంటే నేను బిగుసుకున్నట్టు ఒకటేసారి మన స్టిఫ్ అయినట్టు అనిపించింది. ఖచ్చితంగా. అది తర్వాత బ్రెయిన్ కూడా కొంచెం బాగా బరువు అనిపించి తర్వాత కాసేపటికి రిలాక్స్ వచ్చేసింది. కానీ కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఫుల్ గా చేయలేకపోతున్నామని నాకు సందేహం సార్. ఇది అంటే ఒకటి దీంట్లో మీరు ఇప్పుడు చెప్పిన అనుభవం చూస్తే కరెక్ట్ గా అనిపిస్తుంది. దాంట్లో ఎలాంటి తేడా ఏం కనిపించట్లేదు నాకైతే.
మీరు చేస్తున్న ఓకే సార్. ధ్యానం, మీకు వచ్చిన అనుభవం కూడా అద్భుతంగా ఉంది. అయితే నేనేం మ్మ్. చెప్తానంటే కాన్సన్ట్రేషన్ అనేది ఏం చేయాల్సిన అక్కర్లా. ఓకే. శ్వాస అనేది మొదటగా ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏదో ఒక కొమ్మ పట్టుకొని నిలబడాలి కదా. కొమ్మ అవును సార్. పట్టుకోకపోతే సపోజ్ మనము మ్మ్. ఏదైనా ఆధారం పట్టుకుంటాం చూడండి, అలాగా ఒక అవును. శ్వాసను పట్టుకోమని చెప్తాం అంతే. మీకు ఓకే. ఓకే. ఇది ఎలాంటిదంటే ఆ, మీరు గాల్లో విమానం ఎగురుతుంది అనుకోండి, దాంట్లో అవును. మీరు లేచారు, లేచి ఎక్కడో మ్మ్. నడచడానికి ప్రయత్నం చేస్తారు. అది మీకు మీకు అది అనుభవం లేనటువంటి పని, అవునా కదా. అవును. అట్లా అవును. గాల్లో ఎగురుతున్న విమానం నడచాలంటే మనకు మనకు అది ప్రాక్టీస్ లేదు. అవును. అప్పుడు ఏదో ఒకటి అవును. పక్కన పట్టుకుంటామా లేదా. పట్టుకుంటాం. పట్టుకొని కొంత నడుస్తాం, కొంచెం అలవాటు అయింది అనుకోండి, అది పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఓకే. ఇలాగా ఈ ధ్యానం అనేది మీకు అనుభవం లేదు. ఈ ధ్యానం ఓకే. అనేది అవును. మీరు మొదటగా దీన్ని చేస్తూ ఉన్నారు. మీకు ఒక అవును. ఏదో ఒక పట్టుకోవాలని చెప్పి శ్వాస ఇచ్చారు అంతే. అవును. యాక్చువల్గా ఓకే. శ్వాస కూడా అక్కర్లేదు చెప్పాలంటే. మ్మ్. కావాల్సింది ఏంటంటే శూన్యత్వం. ఓకే. మనకు కావాల్సింది ఏంటి తెలుసా, మన లోపల శూన్యత్వం అనేది మనం సంపాదించుకోవాలి. ఆ శూన్యత్వంతో మనం ఉండిపోవాలి. మ్మ్. ఇది యాక్చువల్ టార్గెట్. టార్గెట్ శ్వాస ఓకే. కానీ ఓకే. కాదు. అయితే మీకు ఏదో ఒకటి ఓకే. పట్టుకోవాలి కదా. లేకపోతే ఇప్పుడు మీకు ఏం మ్మ్. చేయాలి, పట్టుకోలేదనుకో, మీకు ఒక మ్మ్. ఒక ల్యాంప్, ఒక ఒక దీపం ఇవ్వాలి. దీపం చూస్తూ అవును. ఉండమని. లేదంటే ఒక అవును. బొమ్మ ఒక ఏదైనా దేవుని పటం ఇచ్చి అది చూస్తూ ఉండమని చెప్పాలి. లేదంటే ఒక మంత్రం ఇవ్వాలి. అవునవును. మైండ్కి ఓకే. ఎట్లాంటి మైండ్కి ఏదో ఒకటి ఇవ్వాలి. లేకపోతే అవును. అది ఇక్కడ ఉండదు, ఎక్కడో. మనం ఇక్కడ మ్మ్. ఉంటే, ఇప్పుడు మీరు సెషన్లో ఉన్నారు, మైండ్ ఎక్కడో అవును. ఉంటుందంటే ఎక్కడో వేరే ఊర్లోనో వేరే వ్యవహారంలోనో అక్కడ ఉంటుంది. ఎందుకు? అవును. దానికి ఏది ఇవ్వలేదంటే ఏదో పని చేస్తూనే ఉంటే మ్మ్. దాని వృత్తి. ఓకే. ఏదో మన యొక్క మన మనసుకు వృత్తి ఏంటంటే చంచలంగా ఉండడమే. మ్మ్. ఎప్పుడు ఓకే. చంచలంగా ఉంటుంది. సో ఆ చంచలత్వం నుంచి దాన్ని స్థిరత్వం వైపు తీసుకురావాలి అంటే, శూన్యత్వం వైపు మ్మ్. తీసుకురావాలంటే, ఆధారం అంటే పట్టుకొమ్మ. ఆధారం ఏంటంటే ధ్యానం. మ్మ్. ఈ యొక్క శ్వాస, శ్వాస మీద ధ్యాస. ఓకే. అది మొదటి ఓకే. మొదటి రోజుల్లో. పోతూ పోతూ మ్మ్. పోతూ అది కూడా అక్కర్లా ఇంకా. ఓకే. జస్ట్ కూర్చొని అలా అలా జస్ట్ కూర్చోగానే మొదట ఒక్క 2 నిమిషాలు ఆ శ్వాసను గమనిస్తాం. అలాగనే అవును. శూన్యంలోకి వెళ్ళిపోతాం, ఆ శూన్యంతో ఉండిపోతాం అంతే. అవును. ఇది పర్ఫెక్ట్ గా ధ్యానం రావడం అంటే ఆ స్థితికి రావాలి. ఓకే సార్. ఓకే. కాబట్టి ఓకే సార్. ఏమి మీరు దాని గురించి ఆలోచించదు అంటే కరెక్ట్ చేయగలుగుతున్నానా, కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నా లేదా, ఆ డౌట్ పెట్టుకోవద్దు. అవును. ఓకే శ్వాసను సార్. శ్వాస అనేది పట్టుకోండి. ఎందుకంటే మీరు మ్మ్. మీరు కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి కొద్దిగా అవును. పట్టుకోండి, కొద్దిసేపు పట్టుకోండి. అలవాటు అయిన వరకు సరే సార్. పట్టుకోండి, థ్యాంక్ యూ. తర్వాత అది కూడా వదిలేయండి, తొందర లేదు. ఓకే సార్. రైట్. ఓకే. గణపతి గారు సార్. గణపతి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. అట్లే మాస్టర్ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్తే. నేను ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి వింటున్నాను సార్. మధ్యలో ఒక 3 days మిస్ అయ్యాను. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్, ఒకసారి టెక్నికల్ ఇష్యూలో మిస్ అయ్యాను. రిమైనింగ్ డేస్ అటెండ్ అవుతున్నాను. ఉమ్. ముఖ్యంగా అది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను సార్. ఇది ధ్యానం మీద శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా రావట్లేదు. ప్రయత్నిస్తున్నాను దానికోసం. చేయండి. మరి డే టైంలో మీకు ఉమ్, పూర్తిగా ధ్యానం కుదరాలంటే ఈ ముద్ర, ఆకాశ ముద్ర చేస్తున్నాండి. ఊరికే ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఈ ఆకాశ ముద్ర ఓకే. ఇది పెట్టుకొని ఊరికే ఇట్లా కూర్చుండేది, మాట్లాడేది. ఇది పెట్టుకోవడం ఉమ్, నష్టం లేదు కదా. ఓకే. సో ఓకే. ఇది ఆకాశ ముద్ర. ఇది మీకు ధ్యానంలో సహకరిస్తుంది. ఓకే. రైట్ ఓకే. హ్యాండ్ మిడిల్ ఫింగర్. ఇది మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఇట్లా లైట్ గా టచ్ చేయాలి. ఒత్తకూడదు, ఇట్లా ఇట్లా ఒత్తకూడదు, టచ్ చేయాలి. ఓకే. టచ్ చేయాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు, ఎనీ టైం మీకు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకొని కూర్చున్నా అంతే. దీని ద్వారా మీరు ధ్యానం చేసేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. తొందరగా ధ్యానం వచ్చేస్తే తొందరగా మనం ధ్యానంలోకి వెళ్తాం. ఓకే ఎందుకంటే ఇది సార్. వచ్చేసి ఆకాశ తత్వం. ఓకే. ఇది ఆకాశ తత్వం, ఇది ఓకే. అగ్నితత్వం. ఈ సమపాలలో ఇట్లా కలిసినప్పుడు మనలో ఆకాశ తత్వం పెరుగుతున్న కొద్దీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈజీగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. తర్వాత మీకు బుద్ధి కుశలత పెరగాలంటే, అంటే జ్ఞానము అది అది పెరుగుతూ పోవాలి. ఆ, మంచి కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అంటే ఇది పెట్టుకోండి ఊరికే. ఎప్పుడైనా మీరు
అలా తిరుగుతూ ఉంటారు, ఎవరితో మాట్లాడుతూ ఉంటారు. రజనీకాంత్ ఎప్పుడు ఇలా పెట్టుకుంటాడు, ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడు, ఊరికే ఇట్లా పెట్టుకుంటాడు అంతే. ఎవరు చూడరు దీన్ని ఏం పెట్టుకున్నారు, కానీ ఇలా పెట్టుకోవడం అనేది అద్భుతమైన విషయం. ఇక్కడ వచ్చేసి మీకు పీనియల్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసే కొద్దీ ఆ రెండు యాక్టివ్గా తయారైతే మీకు అద్భుతమైన జ్ఞానం అందుతుంది, అద్భుతమైన చురుకు. మన యొక్క మెదడు వచ్చేసి చాలా షార్ప్గా తయారవుతుంది. ఓకే, సార్ నాకు ఏ విషయాన్నైనా కానీ అంతే ఈజీగా నేర్చుకుంటారు మీరు. ఉమ్, తర్వాత మీకు ఏదైనా ఈ కొంతమందికి చెడు వ్యసనాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది ఇది జ్ఞానముద్ర, దీన్ని జ్ఞానముద్ర అంటాం, చిన్న ముద్ర. ఉమ్, ప్రాక్టీస్ చేస్తే చెడు వ్యసనాలు కూడా వెళ్ళిపోతాయి. ఓకే. నాకు అప్పుడప్పుడు మైగ్రేన్ వస్తుంటుంది సార్, చాలా పెయిన్ ఎక్కువ వస్తుంటది. మైగ్రేన్కి వచ్చేసి ఈ ముద్ర చాలు, అపాన ముద్ర అని ఇది ఉంటుంది, ఇది చేయొచ్చు. ఎంతసేపు చేయాలి సార్? దీన్ని పొద్దున ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు, సాయంత్రం ఒక 30 40 నిమిషాలు చేస్తే, దీన్ని చేసుకుంటూ మీరు ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి తొందరగా తగ్గిపోతుంది. ఈ ముద్రలు వచ్చేసి ధ్యానం అనేది మెయిన్ మనకి. విశిష్టంగా ధ్యానం చేయాలి ఎంత వీలైతే. అదే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోవచ్చు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఈ బాధలు కొద్ది ఉపశమనం పొందడానికి ఇట్లా ముద్రలు చెప్తుంటాం. ముద్రలు, తర్వాత ఆకు ప్రెజరు ఇట్లా చెప్తూ ఉంటాం. ఓకే ఓకే, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇవి చేసుకుంటూ ధ్యానాన్ని ఎక్కువసేపు చేయండి, రోజుకు 2 గంటలు చేయండి. ఓకే సాధ్యమైనంత సార్, వరకు నైట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత 1 గంట అట్లానే ధ్యానంలో కూర్చొని ముందుకెళ్ళండి. ఓకే సార్, అయితే 7 8 గంటలకల్లా మీరు తినే ఆహారము అది కూడా ఆ, పచ్చి ఆహారం, అంటే ఏది కూడా వండిన ఆహారం తినొద్దండి, సహజ ఆహారం తినండి. అంటే కూరగాయలు, పండ్లు ఇలాంటివి. నైట్ నో ఫుడ్, ఉడికించిన ఫుడ్ నో. ఓకే. 100 6 600 ఉడికించిన ఫుడ్ వద్దు, తినకూడదు. ఆ, సరే సరే సార్, ఓకే, రైట్. సరే సార్. అప్పుడు ఆ ఓకే, డిఫరెన్స్ థ్యాంక్ యూ. చూడండి మీరు. తర్వాత ఇది చేశాక మీరు చెప్పండి నాకు ఎలా ఉంటుందో మీ ధ్యానం, ఓకే సార్, థ్యాంక్ యూ. ఆహార విధానం మార్చి చూడండి. రైట్, ఎస్. సదాశివం సార్ చెప్పండి. సార్ నమస్తే. నమస్తే. అంటే కొద్దిగా పెద్ద క్వశ్చన్ వేస్తున్నాను సార్. ఓకే. అంటే మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రామ్దేవ్ బాబా కాడి నుంచి కింద కోయంబత్తూర్ ఇంకా కింద దాకా మన దాదాపు 30 40 మంది పెద్దవాళ్ళు మన పత్రిక సహా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ మెడిటేషన్ కానీ యోగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. పర్టికులర్ గా ఈ మన ఈ మెడిటేషన్ లోనే ఆహారం గురించి ఎక్కువ మనం ఎంఫసైజ్ చేస్తాం. ఎందుకని అంటే ఆహారం, మాంసాహారం వలన ధ్యానం కానీ తక్కిని కుదరకపోవడం వలన, లేకపోతే మన బాడీలో వచ్చే మార్పులక. అంటే మాంసాహారం అనేది మన తరతరాలుగా వచ్చి మధ్యలో మనం అనేక వాటిలో అలపడి శాకాహారంగా మారాం. అయితే మాంసంలో వేసే తక్కిన పదార్థాల వల్ల మనకి బాడీకి ఇది ఉంటుందా, కేవలం ఆ ఫ్లష్ తినటం వల్ల ఉంటుందా? తక్కిన కూరగాయల్లో కూడా ఏదైతే స్పైసెస్ వేసి వాడుతుంటారు కదా, వాటి వల్ల కూడా ఎఫెక్ట్ వచ్చే ఆస్కారం ఉందా? అంటే మన పత్రిజీ మహర్షి గారు ఎక్కువ మన ఫుడ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది నా ఎప్పటి నుంచి డౌట్ సార్ నాకు. వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. అయితే దీన్ని ఎన్నో కోణాల్లో చెప్పొచ్చు, ఒక కోణం అని చెప్పలేకుండా దీనికి వివిధ కోణాల్లో దీన్ని చర్చించుకోవచ్చు. అయితే సింపుల్గా మన ఆధ్యాత్మిక మార్గానికి ఇది ఎలా అడ్డు వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అంతే. ఎలా అంటే ఈ ఆహారంలో మొట్టమొదటిగా అంటే మనం దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే, సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఈ ఆహారంలో ఈ ఆహారంలో ఈ ఆహారం తయారయ్యే విధానం చూస్తే మొదటగా అది ఎలా తయారవుతుందంటే దాని తయారయ్యేదే ఒక రకంగా హింసాయుతంగా తయారవుతుంది. ఇది న్యాచురల్గా ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు నుంచి ఒక పండు తీసుకున్నారు మీరు, ఇంకో పండు ఇవ్వడానికి రెడీగా ఉంది అది. అంటే అది ప్రేమతో ఇస్తుంది. ఆహారం తింటే మీలో కూడా ప్రేమ వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? మీలో ఎంత ప్రేమతత్వం ఉంది ఇంకొకరి మీద, ఇంకొక జంతువు, ఇంకొక వ్యక్తి, ఇంకొక వస్తువు మీద, ఈ ప్రపంచంలో చరాచర చర అచర
అన్నిటి మీద కూడా మీకు ఎంత ప్రేమ ఉంది అని చూస్తే దాన్ని బట్టే మీరు ఆధ్యాత్మిక ఎదిగారు లేదని చెప్పాలి. అంతేగాని నాకేదో కిరీటం వచ్చింది, నేను ఎన్లైటెండ్, నేను హిమాలయ రిటర్న్డ్, హిమాలయ ఎక్కాను, హిమాలయ దిగాను, అయితే ఫారెన్కి వెళ్ళి వచ్చాను, ఫారెన్లో ఒక 1000 సెషన్స్ చేశాను. ఎవరికి కావాలి అవన్నీ? నీలో ప్రేమతత్వమే లేదే. నీలో ప్రేమతత్వం మిస్ అయింది, నువ్వు ఎలా మాస్టర్ అవుతావు? మరి ఆ ప్రేమతత్వం రావాలంటే ప్రేమయుతమైన ఆహారం తినాలా, లేకపోతే హింసాయుతమైన ఆహారం తినాలా? చెప్పండి, మీరు చెప్పండి. ఇది సింపుల్. దీని ద్వారా ఎవరికైనా ఆన్సర్ దొరుకుతుంది. గొప్పగా ఆలోచించే అవసరమే లేదు. ఒక ఆహారం తయారైన విధానం ఏంటి, దాంట్లో ప్రేమతత్వం ఉందా, హింసతత్వం ఉందా? ఇది ఒక్కటి ఆలోచించండి చాలు. నేను అంటే దీన్ని చాలా విధాలు కూడా చెప్పగలను, అదే వేరే విషయం. అయితే ఇది ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే ఎక్కువ తిరిగి చెప్పేది వద్దు. సింపుల్గా అర్థం కావాలంటే నేను ఒక మాస్టర్ కావాలి, నేను ఆధ్యాత్మిక ఎదగాలి అంటే నాలో ప్రేమతత్వం పెరగాలి. అంటే ప్రేమతత్వంతో కూడిన ఆహారం నా దేహానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ధ్యానం చేసేది, నా ఆధ్యాత్మిక సాధన కొనసాగేది ఈ దేహం వల్లనే. ఈ దేహంలో నేను ఉన్నాను కాబట్టి నేను ఈ దేహానికి ఏమిస్తే నా యొక్క ఆత్మ కూడా, నా ఆత్మ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అది ఖచ్చితంగా. కాబట్టి ఆ ప్రేమతత్వము, ఆ ప్రేమ లక్షణాలు, ప్రేమతత్వం నాలో ఎక్కువ చేసుకోవాలంటే ప్రేమయుతమైన ఆహారము, అహింసాయుతమైన ఆహారం తింటే నాలో లక్షణాలు కూడా అలానే వస్తాయి. కాబట్టి నేను ఒక మాస్టర్ కావడానికి అత్యద్భుత అవకాశం ఉంటుంది, లేదంటే కష్టం. అర్థమైందా? ఇది ఎలా ఉంటుందంటే, సో ఒక హైవేలో పోతే ఎలా ఉంటుంది? హైవేలో ప్రయాణం చేస్తున్నాం, మీరు అనుకున్న ప్లేస్కి తొందరగా రీచ్ అవుతారు. అదే మీరు సందులో గొంతులో పోయినారనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకరు, ఆడ ఒక స్పీడ్ బ్రేకరు, ఇంకా వీలవుతే ఎవడో వచ్చి అడ్డం వచ్చి కొట్టేస్తాడు. ఆడ ఒక 2 గంటలు పంచాయతీ. మీరు పోవాలనుకున్న ప్లేస్ చాలా దూరం ఉంది, ఎప్పుడు వెళ్తారు మీరు? అలా ఉంటుంది. మేము మాంసం తిని ధ్యానం చేస్తామంటే అలా ఉంటుంది. అదే మీరు శాకాహారం తిని ధ్యానం చేస్తామంటే హైవే, ఎక్స్ప్రెస్ హైవే. ఎస్, 2 hours కెన్ రీచ్ చెన్నై, బెంగళూరు టు చెన్నై. నేను సందులో గొంతులో పోతానంటే 10 hours పడుతుంది. అలాగనే మనకు 200 జన్మలు కావాలా, 300 జన్మలు కావాలా, మనము ముక్తి పొందాలా అనుకుంటే, లేదా 1000 జన్మలు కావాలా, మన ఇష్టం. ఒక పక్క మాంసం తింటూనే ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. పడుతుంది, ఇంకా ఎన్ని జన్మలు కావాలో అన్ని జన్మలు పడుతుంది. ఓకే, ఐ థింక్ మీ క్వశ్చన్కి నేను కొంతవరకు ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎస్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, రైట్, అందుకే చెప్పింది అందుకే మొదటగా రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. సార్ ఇంకొక ప్రశ్న తీసుకొని సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ఎస్, గుజ్జాల గోవింద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. అందరి మాస్టర్స్ కి నమస్కారం అండి. యాక్చువల్ గా నిన్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. నేను ధ్యానంలో కూర్చుంటానే మొహం మీద, ఎక్స్పెషల్లీ మొహం మీద విపరీతమైన ఇచ్చింగ్ వచ్చేది సార్. అసలు 1 minute చేస్తూనే ఇంకో 1 minute లో నెక్స్ట్ ఇంకో చోట ఇచ్చింగ్ వచ్చేది. నిన్న మీరు మాటల్లో ఎవరికో చెప్పారు ఒక మాస్టర్ కి, మీకు ఏదన్నా అనిపించింది అనుకోండి, మీ ధ్యానంలో ఉన్నప్పుడు మీరే అడగండి, మీకే ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జస్ట్ 8 o'clock ముందు ఒక 45 minutes కూర్చున్నాను సార్ ధ్యానంలో. అప్పుడు నేను ఇదే అనుకొని కూర్చున్నాను సార్, నాకు ఎందుకు ఇచ్చింగ్ వస్తుంది, అది నా మిస్టేకా లేదంటే ఏం జరిగింది అని చెప్పి అనుకొని కూర్చున్నాను సార్. కూర్చుంటే అసలు ఒక్క చోట కూడా ఇచ్చింగ్ రాలేదు. అది నిజంగా నాకు, అంటే నిన్న మిమ్మల్ని అడగాలనుకొని నేనే ప్రయోగం చేసిన అనమాట. ఎందుకు ఒకసారి మనము ప్రయోగం చేద్దామని చెప్పేసి రియలిస్టిక్ గా అది బాగా వర్క్ అయింది సార్. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడు మీకు రైజ్ హ్యాండ్ చేశాను సార్. సో అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వడం అంటే ఇదే. ప్రతిదీ కూడా మన యొక్క ఆత్మశక్తిని మనం తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఒక 1 week నుంచి అనుకుంటున్నాను సార్, ఒక 1 week నుంచి అనుకుంటున్నా అడగాలి 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 అని. చూద్దాం తగ్గుతుందేమో అనుకున్నా, తగ్గలేదు. కానీ ఈ రోజు ఇంతకు ముందే ఒక 45 minutes కూర్చున్నాను ధ్యానంలో. 45 minutes లో ఇదే అనుకొని కూర్చున్నాను అనమాట. ఇదే అనుకొని కూర్చుంటే అసలు ఒక 1 or 2 times అట్లా చిన్నగా స్టార్టింగ్ గా వచ్చింది, ఇంకా తర్వాత బాగా తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు 10 నిమిషాలు కూర్చున్నా కూడా మళ్ళీ రాలేదు. ఎస్, వండర్ఫుల్. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్.